హలో గైస్, నా పేరు మైదర్. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో విజయ్ దళపతి గారి గురించి రీసెంట్గా మనం ఒక న్యూస్ చాలా గట్టిగా విన్నాం. అదేంటంటే విజయ్ దళపతి గారి వైఫ్ ఆయన మీద డివోర్స్ పిటిషన్ అయితే ఫైల్ చేసింది. అండ్ ఆ డివోర్స్ పిటిషన్లో ఆవిడ చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే విజయ్ దళపతి గారు బేసిక్గా ఇంకొకరితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉన్నారు. సో అదే మా మధ్య దూరానికి దారి తీసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2022లో ఒకసారి మమ్మల్ని కలపడానికి ప్రయత్నాలు జరిగాయి. అండ్ 2025లో జరిగాయి. అవి ఏవి కూడా సఫలీకృతం కాలేదు. అండ్ ఇంకా ఫైనల్గా మేమైతే విడిపోవాలనుకుంటున్నాను. నేనైతే విడిపోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకా అలిమోని వాటి గురించి అయితే మాట్లాడింది ఆవిడ. సో అదంతా కూడా ఓకే. అయితే ఆవిడ విజయ్ దళపతి గారు ఇలా వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉన్నారు అని చెప్పినప్పుడు చాలామందికి మైండ్లో తిరిగిన పాయింట్ ఏంటి అంటే త్రిష గారితో అని చెప్పి. అంటే ఎప్పటి నుంచో రూమర్స్ వచ్చాయి యాక్చువల్గా. అది ఇప్పుడనే కాదు. సో లియో టైం నుంచే రూమర్స్ అయితే వస్తూ వచ్చాయి. కాకపోతే లియో షూటింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి మేబీ అప్పటికి వీళ్ళు కారణం కాదేమో అనుకున్నారు. బట్ మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా వినబడింది. అది ఏంటంటే ఏమో వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ కారణంగానే లియో సినిమాలో ఆ రోల్కి త్రిషని సజెస్ట్ చేసి ఉండొచ్చు కదా అన్న పాయింట్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇంక ఇప్పుడు దానికి తలపతి విజయ్ గారు ఒక అఫీషియల్ ఫుల్ స్టాప్ అయితే పెట్టేశారనమాట. అంటే ఇంకా ఆయనే క్లారిటీ ఇచ్చారు ఏంటి ఎలాగా అని. యాక్చువల్గా ఒక పెళ్లి జరిగింది నిన్న, అంటే మొన్న జరిగింది యాక్చువల్గా. తమిళనాడులోని నిన్నే జరిగినట్టుంది. సో తమిళనాడులోని కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళలో ఒకరి పెళ్ళి. సో దానికి తలపతి విజయ్ గారు గెస్ట్గా వెళ్ళారు. అయితే ఆయనతో పాటుగా ఇంకొకరు కూడా వచ్చారు, త్రిష గారు. సో ఇద్దరు కూడా ఒకటే కార్లో వచ్చారు. ఒకటే కార్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. సో ఇద్దరు పెళ్ళికి అటెండ్ అయ్యారు. సో ఇంకా ఆల్మోస్ట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేసినట్టు అయిపోయిందనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అది చెప్పకుండా చెప్పినట్టే అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి అన్న రూమర్స్ అయితే వినబడుతూ ఉన్నాయి. సో ఇంకా ఆ టైంలో ఇంకెందుకులే ఎలాగే తెలిసిపోయింది కదా అని చెప్పి ఈ ఇద్దరు ఓపెన్ అప్ అయిపోయినట్టు ఉన్నారు. సో ఇద్దరు డైరెక్ట్గా ఒక పెళ్ళికి అయితే హాజరయ్యారు. అండ్ అది చాలా పెద్ద విషయం అయింది మరి ఇంకా. అండ్ ఇంకా ఇప్పుడు విజయ్ దళపతి గారి గురించి మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు. బేసిక్గా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు తమ్మునేల మీద ఆటగాడి అని చెప్పి పెట్టినప్పుడు చాలామంది ఏమన్నారంటే మరి అలాగైతే మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అవన్నీ అన్నారు. సో నాకు ఒక పాయింట్ ఉంది, అది చెప్తా. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఎలా అంటే ఒకరికి డైవర్స్ ఇచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకున్నారు. సో అలా ఉంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏమీ లేదు. బట్ అలా కాకుండా ఒకరికి డైవర్స్ ఇవ్వకుండా ఇంకొకరితో రిలేషన్లో ఉండి అండ్ దాని రిలేటెడ్గా విడిపోదామన్న డిస్కషన్ 2021లోనే వచ్చి 2022లో పెద్దలందరూ కూర్చోబెట్టి మాట్లాడి 2025లో మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడి అయినా కూడా సెట్ కాకపోయేసరికి అప్పుడు వాళ్ళ ఆవిడ కేసు ఫైల్ చేయడం అనేది ఎక్కడ జరగలేదు కదా పవన్ కళ్యాణ్ గారి విషయంలో. సో అది పాయింట్ ఇక్కడ. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఈవెన్ దళపతి విజయం అయినా సరే. ఎందుకంటే ఆయన స్టారు, ఆయన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. ఆయన ఇప్పుడు పొలిటికల్గా ఎక్కడికి వెళ్తే అక్కడికి విచ్చలవిడిగా పీపుల్ వస్తున్నారు ఆయన మాటలు వినడానికి. అండ్ ఆయనకు అంత ఫ్యాన్ బేస్ ఉంది. చాలా పెద్ద పెద్ద బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నీ ఎందుకు ఉన్నాయి? ఆయనకున్న ఫ్యాన్ బేస్ వల్ల, డబ్బులు ఉండడం వల్ల, ఇవన్నిటి వల్ల. సో ఆయన ఎన్నైనా చేసుకొని, కాకపోతే ఏమంటే వాళ్ళ అబ్బాయి కూడా అన్ఫాలో కొట్టే రేంజ్లో ఉండకూడదు కదా. వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా జేసన్ సంజయ్ ఏదో తన పేరు. సో తను కూడా యాక్చువల్గా అన్ఫాలో కొట్టేశాడు తలపతి విజయ్ గారిని ఇన్స్టాగ్రామ్లో. అంటే ఇంకా ఒక క్లారిటీ ఉంది వాళ్ళందరికీ కూడా, ఎంటైర్ ఫ్యామిలీకి. సో అది పాయింట్. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు జరిగింది ఇది 2021లో అంటే దగ్గరకు ఒక 4.5 ఏళ్ళు పైన అయిపోయింది కదా. సో ఇన్నేళ్ల పాటు సాగదీయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ హెర్, యూ కెన్ స్టే అవే ఫ్రమ్ హెర్. ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ హెర్, యూ కెన్ బీ విత్ హెర్. బట్ ఏమంటే అటు ఇటు కాకుండా నాకు అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలాగవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. సో ఒక రిలేషన్లో ఉంటూ ఇది మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేస్తాను ఇలాగా. ఈవెన్ తెలిసిన తర్వాత కూడా నేను పక్కన పెట్టను, ఈవెన్ ఆపేస్తాను అన్నారంట. ఇప్పుడు వాళ్ళు ఆవిడ చెప్పిన ప్రతిదీ నిజమే అనిపిస్తుంది కదా మనకి. ఆవిడ ఏమంటోంది, నేను నాకు ఆపేస్తానని చెప్పారు ఈ రిలేషన్ని, కానీ కంటిన్యూ చేశారని చెప్పింది. సో ఇంకా అది మరి పరిస్థితి. సో ఇంకా ఆపేస్తానని చెప్పి ఎందుకు కంటిన్యూ చేయడం ఇవన్నీ కూడా? ఇప్పుడు ఎందుకు అసలు ఇవన్నీ? త్రిష ఓట్లు పడతాయి అనుకుంటున్నాడా ఏందో నాకు అర్థం కాలే. ఆయన త్రిష ఫ్యాన్స్ వచ్చి ఓట్లే వేస్తారు అనుకుంటున్నాడా ఏందో. ఉన్న ఓట్లు కూడా పోతాయి.
బేసిక్గా ఈ తలపతి విజయ్ గారికి బేసిక్గా చాలా పెద్ద దెబ్బ. అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ ఇది. అంటే అది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు ఇది ఈ టైంలో ఇలా బయటకు వస్తుందని. కాకపోతే ఒకటి, ఆయన సపోర్టర్స్ ఇప్పటికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ వినిపిస్తున్న పాయింట్ ఏంటి, చూడు అసలు ఎన్ని తగులుతున్నాయో దెబ్బలు ఒక మనిషికి అని చెప్పి అంటున్నారు. ఆ మాట వస్తుంది. అంటే ఇప్పుడు ఓ పక్కేమో ఆయన సినిమా రిలీజ్ లేదు, ఓ పక్కేమో ఆయన కరూరు సభ పెడితే అక్కడేమో తొక్కిసలాట చాలా మంది చనిపోయారు, మరో పక్కేమో ఇక్కడ ఇలా పర్సనల్ లైఫ్ బాగాలేదు, వాళ్ళ ఆవిడేమో డైవర్స్ కోసం అప్లై చేసింది, వాళ్ళ అబ్బాయి ఏమో అన్ఫాలో కొట్టాడు, ఇలా ఉంది పరిస్థితి, ఇంకో పక్క ఈయనేమో త్రిషాతో కలిసి తిరుగుతున్నాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా, దెర్ ఇస్ ఎ పాయింట్. ఇవన్నీ కూడా బయటకి వినబడుతూ వాళ్ళు చెబుతూ సో చూడు ఒక మనిషికి ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆ మనిషి ఎంత గొప్పోడై ఉండాలి, ఎంత బలవంతుడై ఉండాలి, సంథింగ్ ఆయన చెప్తున్నారు. కానీ బట్ ఇప్పుడు ఈ రీజన్ అయితే మాత్రం అసలు మరీ దారుణం. ఇదైతే మాత్రం దీన్ని కూడా పాజిటివ్గా చెప్పే ప్రయత్నం చేయడం అనేది దారుణం. సో అంటే ఒక రకంగా ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా, అవును నేను ఆటగాడిని అయితే ఏంటి ఇప్పుడు, అలా ఉంది ఆయన పరిస్థితి. కాకపోతే ఒకటి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఆయన త్రిషాంత్ అది కలిసి ఉండడం తప్పు కాదు, ఇక్కడ వదిలేసి అక్కడ ప్రశాంతంగా వెళ్ళిపోతే ఒక బెస్ట్ ఆప్షను. లేదా రెండోది డైవర్స్ అక్కడ ఇచ్చేసి ఇక్కడ పెళ్లి చేసుకోవడం ఇంకో బెస్ట్ ఆప్షన్. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్లు ఉంచుకొని కూడా ఇవేమీ వద్దని చెప్పి ఇంకొక ఆప్షన్ చూస్ చేసుకోవడం అనేది ఇక్కడ కొంచెం కరెక్ట్ కాదు అనిపించే విషయం. ఎవరికైనా కరెక్ట్ కాదని అనిపిస్తుంది కదా. సో అదనమాట మ్యాటర్, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేమీ కాదు. సో ఇదే ఆయనకి పొలిటికల్గా ఎఫెక్ట్ అయితే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. జనరల్గానే తమిళ ఇండస్ట్రీ సైడ్ త్రిషాకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది. ఎందుకంటే జనరల్గా త్రిష శింబు అని, త్రిష ధనుష్ అని, తర్వాత ఇంకెవరెవరి పేర్లు వినబడుతూ ఉంటాయి. అసలు త్రిష ఎవరితో సినిమా చేస్తే వాళ్ళ పేరు వినబడుతుంది, ఏందో అర్థం కాదు. యాక్చువల్గా ఈవెన్ త్రిషావి రానావి కూడా కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. సో ఆ తర్వాత ఏదో ఎంగేజ్మెంట్ ఏదో అయ్యింది, ఏదో మళ్ళీ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఏమో చాలామంది పేర్లు ఉంటాయి త్రిష అంటే. సో ఆ మధ్య ఏవో శుచి లీక్స్ ఏవో సంథింగ్ ఏవో లీక్స్ వచ్చాయి కొన్ని, అప్పుడు అందులో కూడా త్రిష ఏవో చాలా ఫొటోస్ ఉన్నాయి. సో ఇలాగ ఒక చోట కాదు, చెప్పాలంటే త్రిష ఈజ్ ఎవ్రీవేర్. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది త్రిషతో. సో త్రిష అంటే బేసిక్గా చాలా బ్యాడ్ నేమ్ యాక్చువల్లీ. కాకపోతే యాజ్ అన్ యాక్ట్రెస్గా ఓకే, యాజ్ అ ఫిమేల్ యాక్టర్గా ఆవిడకి మంచి పేరు ఉంటుంది, మంచి గుడ్ విల్ ఉంటుంది ఆవిడకి, అది వేరే విషయం. బట్ ఏమంటే ఈ విషయాల పరంగా ఇవి ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళందరి దృష్టిలో కూడా ఆవిడ చాలా నెగిటివ్గానే ఉంటుంది ఇప్పుడు కూడా. అండ్ ఇప్పుడు ఇంకా నెగిటివ్ అవుతూ ఉంటుంది, అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. తలపతి విజయ్ గారి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఇదంతా జరగడానికి త్రిషానే కారణమని ఫీల్ అవుతారు కదా ఆబ్వియస్లీ. సో మరి ఇంకా ఆబ్వియస్లీ త్రిషాని కూడా హేట్ చేస్తారు. సో అది అలా ఉంటుంది మరి ఇంకా. సో ఏదైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి ఇద్దరు దూరంగా ఉండాలి, లేదా అంతకుముందు ఏమైనా ఉన్నట్టయితే అటు వదిలించుకొని రావాలి, అంతే. తప్పిస్తే లేదు లేదు నాకు అది ఉంటుంది ఇది ఉంటుంది, అది కావాలి దాంతో పాటు ఇది కావాలంటే కుదరదు, అది మరి ప్రాబ్లం. సో నన్ను అడిగితే ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో మరి చూడాలి. మరి ఇంకా తలపతి 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 అంటారేమో మళ్ళీ ఇప్పటికి కూడా ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పటికీ కూడా కొంతమంది అయితే, అది వేరే విషయం. సో ఆయనకు సపోర్ట్గా ఉన్నారు చాలామంది అయితే ఇప్పటికీ. కానీ క్వశ్చన్ ఏంటంటే ఆయన ఏం చేస్తారని. అంటే ఆయన స్పీచ్లు కొంచెం బాగానే ఉంటున్నాయి, ఫైర్తోనే ఉంటున్నాయి, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇన్ని దెబ్బలు తగిలేసరికి ఆయన ఏమన్నా వేరే వాళ్ళతో కొలాబ్ అవుతారా, లేదంటే ఇన్ని తగిలినప్పటికీ కూడా ఆయన కొంచెం ఒంటరిగానే పోటీ చేస్తారా, ఆ వెర్షన్ అయితే ఉంది. అండ్ జననాయకన్ కూడా రిలీజ్ అవ్వలేదు, అండ్ జననాయకన్ ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యేలా కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది జూన్లో అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఇప్పుడు టాక్సిక్ పోస్ట్పోన్ అయ్యి అది జూన్ 4th డేట్కి వచ్చిందో, ఇంకా జూన్లో కూడా కష్టమే. జూన్ ఎండింగ్లో వస్తుందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఇప్పుడు. ఆర్ లేదంటే జూలై 1st వీక్లో ఏమైనా వస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అది క్లారిటీ లేదు జననాయకుడి పరిస్థితి. సో ఏమో మరి ఇంకా ఆయన అసలు పాలిటిక్స్లోకి వెళ్ళారు కదా. తమిళనాడు ఎలక్షన్స్ మీద మాత్రమే డిపెండ్స్ అబ్బా మొత్తం అంతా కూడా, రిజల్ట్ అంతా. ఒకవేళ తమిళనాడు ఎలక్షన్స్లో కనుక ఆయన ఏదైనా కొంచెం మంచి ఇంపాక్ట్ఫుల్ రోల్ కనుక ప్లే చేస్తే, అంటే కొంచెం మంచి సీట్లు కనుక కొడితే, లైక్ ఆయన డిసైడ్ చేయగలగాలి, అలాంటి ఒక సిచ్యువేషన్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు వేరు ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇంకేం ఉండదు ఆయనకి, మళ్ళీ సినిమాలు చేసుకోవడమే, బ్యాక్ టు మూవీస్, అంతకుమించి ఇంకేమీ ఉండదు. సో అటు అంతే, ఇంక మరి అంతే, చూద్దాం మరి ఏమో మరి ఏం చేస్తారో. సో ఆయన అయితే అఫీషియల్గా క్లారిటీ ఇచ్చినట్టు అయిపోయింది అనమాట. సో ఎస్ నేను ఆటగాడిని అన్నట్టు. సో మరి ఇంకా దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి అయితే మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నాకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.